చల్లు పన్నీర్ చల్లు అప్ అప్ చల్లు పన్నీర్ చల్లు. ఎవర్రా మిమ్మల్ని మావిటీలు చేసింది? ఆ కర్రీ లేవు, నేను వచ్చాక పన్నీర్ చల్లిస్తాను. చల్లు చల్లు పన్నీరు. పన్నీర్ చల్లు. ఎవర్రా మిమ్మల్ని ఏనుగులు తమ్మంది? నేనేరా, నా మనవరాలి పెళ్లికి పన్నీర్ చల్లించడానికి తెప్పించాను. ఏమిట్రా చూపు, ఇది బసవపున్నమ్మ అంతస్తురా. అంతస్తా? అయితే భోజనాలు కూడా వాటిని వడ్డించమని చెప్పు. మొత్తం తినేసి వచ్చిన వాళ్ళని తరిమి కొడతాయి, అప్పుడు తెలుస్తుంది మన అంతస్తు. పోరా పిచ్చి సన్నాసి. చల్లు పన్నీరు, చల్లు పన్నీరు. అన్నయ్య, నువ్వు ఇంట్లో ఉండే అమ్మ చేత లాంటి పనికిరాని పనులు చేస్తున్నావా? నేనేం చేయనురా, ఆ ఏనుగులకు బదులు పన్నీర్ జాలమంటే నేనే జల్లుతా. వద్దులే, ఇక్కడే కూర్చొని కండలు పెంచుకో. ఒరే భద్రం, చచ్చిపోయిన నాన్నే అమ్మను సరి చేయలేక చచ్చిపోయాడు, ఇక ఆమెకు పుట్టిన మనమెంతరా? మీరేం కంగారు పడకండ్రా, ఆ ఏనుగులు తెచ్చేటప్పుడు వాటి చెవిలో కిలో దూది పెట్టించా, అందుకే అమ్మ ఎంత అరిచినా వాటికి వినపట్లేదు. బ్రహ్మాండంగా ఉంది. ఏనుగు చెవుల్లో కాదురా, మీ అమ్మ చెవుల్లో పెట్టండి దూది సన్నాసులారా. జానకి పెళ్లికి ఏనుగులు మందుగుండు సామానే కాదురా, వారం రోజులు సంతర్పణ చేస్తాను. ఈ దశాబ్దంలోనే కాదు, ఈ శతాబ్దంలోనే ఈ జిల్లాలో మరెక్కడ ఇటువంటి పెళ్లి జరగలేదని జనం విడ్డూరంగా చెప్పుకునేలా చేస్తానరా. మీరా, మీరు నిజంగా పశుపన్నమ్మ కొడుకులైతే, రోషం ఉన్న మగాళ్ళైతే వాడిని వెంటనే కాల్చేసేయండి. అబ్బబ్బబ్బబ్బ, ఏమిటండి ఏమిటి ఇదంతా?